హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'అమ్మాయి డైరీ'. ఈ కథని రచించిన వారు అపర్ణ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, పొద్దున్నే మార్నింగ్ వాక్‌కి నేను మా వారు వచ్చాం. వారు జాగింగ్ చేస్తూ ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. నేను రోజులా పార్కు వరకు వచ్చి అక్కడ ఉన్న బెంచ్‌పై కూర్చొని మా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నా. నాకు కొద్ది దూరంలో ఒక బ్యాగ్ కనిపించింది. అది అమ్మాయి హ్యాండ్ బ్యాగ్‌లా అనిపించింది. ఎవరైనా బ్యాగు ఇక్కడ పెట్టారా? లేక పడేశారా? అంటూ చుట్టూ చూశాను. ఎవరైనా ఉన్నారు ఏమో అని. అలాంటి వాళ్ళు ఎవరూ కనిపించలేదు. వెళ్ళి బ్యాగ్ తీసుకొని వచ్చాను. బ్యాగు పక్కన పెట్టుకొని మా వారి కోసం చూస్తున్నా. మా వారు వచ్చాక ఫ్లాస్క్‌లోని కాఫీ వేసి ఇచ్చి నేను తాగుతూ కాసేపు అక్కడే కూర్చున్నాం. బ్యాగు కోసం ఎవరూ రాలేదు. బ్యాగు తీసుకుంటుంటే అప్పుడు మా వారు చూశారు. ఎవరిది బ్యాగ్ అంటూ అడిగారు. విషయం చెప్పాను. మనకెందుకు లేనిపోని గొడవలు, ఎక్కడ ఉన్నది అక్కడే వదిలేయ్ అన్నారు. నా మనసుకు అలా చేయటం నచ్చలేదు. బ్యాగు చెక్ చేద్దాం, ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేద్దాం అనుకొని బ్యాగ్ చెక్ చేశాను. అందులో అమ్మాయి డైరీ ఫోన్ నెంబర్ ఉండటంతో ఫోన్ చేశాను. అబ్బాయి లిఫ్ట్ చేశాడు. విషయం చెప్పాను. దొంగ బ్యాగ్ కొట్టేశాడు ఆంటీ. డబ్బు తీసుకొని బ్యాగ్ అక్కడే వదిలేసి ఉంటాడు. ఈవినింగ్ కలెక్ట్ చేసుకుంటా అని చెప్పాడు. బ్యాగు తీసుకొని ఇంటికి వచ్చాము. బ్యాగు హాల్లోని సెల్ఫ్లో పెట్టాను. రోజువారీ పనిలో పడి బ్యాగు విషయం మర్చిపోయాను. కొన్ని రోజులు గడిచిపోయాయి. ఎప్పటిలాగే మార్నింగ్ వాక్కి వెళ్ళి వచ్చి టిఫిన్ చేసి క్యారియర్ రెడీ చేసింది. ఎవరు డ్యూటీలకు వారు వెళ్ళిపోయాక ఇల్లు సర్దుతుంటే బ్యాగ్ కనిపించింది. అప్పుడు గుర్తుకు వచ్చింది, ఇదేంటి, ఆ అబ్బాయి ఈవినింగ్ కలెక్ట్ చేసుకుంటా అన్నాడు కానీ రాలేదు అనుకొని బ్యాగ్ ఓపెన్ చేశాను. డైరీ పాతదే అయినా రెడ్ కలర్లో చాలా బాగుంది. ఎక్కడో చూసినట్టుంది అనుకుంటూనే డైరీ ఓపెన్ చేసింది. ఇతరుల డైరీ చదవటం తప్పు అని తెలిసిన డైరీ ఓపెన్ చేశాను. అందులో నా అందమైన జీవితం అని ఉంది. ఏమిటో ఈ అమ్మాయి జీవితం అనుకుంటూ అక్షరాలు వెంట నా కళ్ళు పరిగెత్తాయి. అమ్మా నాన్నలకు నేను, చెల్లి ఇద్దరమే పిల్లలం. నా పేరు శ్రీదేవి, నా చెల్లి శ్రీవిద్య. నాన్న చిన్నారి అని పిలిచేవాడు, అమ్మ దేవి అనేది. ఫ్రెండ్స్ అందరూ దేవి అనే పిలిచేవారు. చెల్లిని శ్రీ అనేవారు. పెళ్ళైన ఎన్నో సంవత్సరాలకు నేను పుట్టడం వలన నన్ను చాలా గారాబంగా పెంచారు. నేను కోరుకున్నది క్షణాల్లో నా ముందు ఉంచారు. కష్టం అన్నది మా కొనచూపు మేరలో లేకుండా పెంచారు. అమ్మాయిలకు టీచర్ అంత సేఫ్టీ జాబ్ మరొకటి ఉండదని అమ్మ ఫీలింగ్. అందుకే ఇంటర్ పూర్తి అయితేనే అమ్మ కోసమే డిఎడ్ చేశాను. డిసిలో మంచి ర్యాంకు వచ్చింది. జాబ్ గ్యారంటీ. బిఏడి వాళ్ళకి పోస్టింగ్లో గొడవలు రావడం వల్ల సీనియర్స్కి రావాల్సిన జాబ్ డిఎడ్ వాళ్ళు తన్నుకుపోయారు అని కోర్టుకు వెళ్ళడం వల్ల పోస్టింగ్ లేట్ అయ్యేలా ఉంది. జాబ్ వచ్చే వరకు ఖాళీగా ఉండటం ఇష్టం లేక డిగ్రీలో జాయిన్ అయ్యాను. డిగ్రీలో ఉండంగా నాకు పెళ్లి చేయాలని అనుకున్నారు. అబ్బాయి అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఎన్నో కలలు కన్నారు. వచ్చిన వారు ఎవరు నాకు సరిపోరు అనుకున్నారు. అందమైన యువరాజును తీసుకురావాలని అనుకున్నారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని యువరాజు కోసం వేట ముమ్మరం చేశారు. ఆ యువరాజు ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో మరి. నేను ఇక్కడ ఉన్నానంటూ రాజు విజిల్ వేశాడు. నువ్వేంట్రా మామ ఇక్కడ ఉన్నావు? మన కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీకి ప్లాన్ చేస్తున్నారు. నువ్వు లేకుండా పార్టీ ఏందిరా మామ? రా జల్దీ పోదాం. ఎవరెవరో పాల్గొంటున్నారా, పదండి వెళదాం అంటూ అందరూ క్లాస్ రూమ్ వైపు వెళ్ళారు. అక్కడ అందరూ నేమ్స్ ఇస్తున్నారు. అమ్మాయిలు ఎక్కువగా సింగింగ్లో పాల్గొంటున్నారు. అబ్బాయిలు డ్యాన్స్లో పాల్గొంటున్నారు. దేవి సింగింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఫ్రెషర్స్ డే స్టేజ్ అంతా రెడీ చేసిన రాజు
బ్యాచ్ డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది కదా, రెడీ కావడానికి వెళ్ళిపోయారు. ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది. ముందుగా ప్రిన్సిపాల్ గారు మాట్లాడారు. బాగా చదువుకొని కాలేజీకి పేరు తీసుకొని రావాలని చెప్పారు. ర్యాగింగ్ హెల్దీగా ఉండాలి కానీ హింసించే నొప్పించేలా ఉండకూడదు. అందరూ సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని చెప్పారు. అందరి స్పీచ్ పూర్తయిన తర్వాత ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయిన ఒక్కొక్కరుగా వెళ్ళి పాటలు పాడటం జరుగుతుంది. దేవి వంతు వచ్చింది. జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి, జయ సహస్ర నరనారి దివ్యదాత్రి అంటూ పాట మొదలుపెట్టింది. ఆ గొంతులోని మాధుర్యానికి అందరూ ఫిదా అయిపోయారు. వన్స్ మోర్ అంటూ మరీ పాడించుకున్నారు. డ్యాన్స్ మధ్యలో కూడా దేవితో పాటలు పాడించారు. స్వరం బాగుంది, మంచి ఫ్యూచర్ ఉంది అని అందరూ మెచ్చుకున్నారు. రాజు దేవిని చూస్తూ ఉండిపోయాడు. అందరూ చూసిన రాజు ఫ్రెండ్ గోపి, ఏంది మామ, మనసు ఎటో పోయినట్టుంది అంటూ కన్ను గీటాడు. అబ్బా అదేమీ లేదు లేరా అంటూ క్యాంటీన్కి వెళదాంరా అంటూ వెళ్ళాడు. లేదు అంటే ఏదో ఉందన్న మాటేగా, ఎన్నాళ్ళు దాస్తావో అది చూస్తారా మామ అంటూ వెళ్ళాడు. బెస్ట్ సింగర్గా దేవిని అందరూ అలా మెచ్చుకోవడం కావ్యకి నచ్చలేదు. పైగా తనెంతో ఇష్టపడుతున్న రాజు తన్ను కాదని దేవిని ఇష్టపడటం అస్సలు నచ్చలేదు. కావ్య కన్నా అందంగా ఉంది. వినయం విధేయతలతో పాటు చదువులో కాలేజీ టాపర్గా ఉంది. అంతే కాదు, కాలేజీ బ్యూటీగా కావ్య అందరి అటెన్షన్ తనపై ఉందని గర్వంగా ఫీల్ అవుతున్న సమయంలో దేవి రావడంతో అటెన్షన్ అంతా దేవి వైపు మళ్ళింది. దాంతో మరింత అసూయ కలిగింది. ఎలాగైనా దేవిని దెబ్బ కొట్టాలని ఎదురు కోసం చూస్తుంది. పైకి మాత్రం బెస్ట్ ఫ్రెండ్లా యాక్ట్ చేస్తుంది. తన బర్త్డే పార్టీ అని దేవి, రాజు ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ని కావ్య ఇన్వైట్ చేస్తుంది. భర్త రోజు కూల్ డ్రింక్స్లో మొత్తు కలిపి దేవి జీవితం నాశనం చేయాలని ప్లాన్ చేసింది. విషయం తెలుసుకున్న రాజు దేవిని కాపాడటం కోసం పార్టీకి వెళతాడు. కావ్యకు మినిస్టర్ కొడుకుతో పెళ్లి ఫిక్స్ అయినా తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదని, రాజు దేవికి కూడా దక్కకూడదు అని దేవిని ఎలాగైనా దెబ్బ కొట్టాలి అని ప్లాన్ చేస్తుంది. రౌడీలను పిలిపించి మాట్లాడటం విన్న రాజు జ్యూస్ గ్లాసులు మార్చి మొత్తు కలిపిన గ్లాసు కావ్య తాగేలా చేసి తాను జ్యూస్ తాగినట్టు నటిస్తాడు. అందరూ తాగి పడిపోయిన తర్వాత దేవిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాడు. ఆ రోజు నుండి రాజు అంటే ఏదో తెలియని ఫీలింగ్. అది ప్రేమ అని తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. ఈ విషయం అమ్మ వాళ్లకు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నా. ఇరువైపులా పెద్దలు అంగీకరించారు. అయితే జాబు వచ్చాక పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే ఇంకేముంది. ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి తిరిగి వస్తున్న రాజు దేవీలకు యాక్సిడెంట్ జరిగి రాజు అక్కడికక్కడే చనిపోయాడు. ఆ విషాదం నుండి కోలుకోలేకపోయింది దేవి. అందుకే ఇంట్లో లెటర్ రాసి చనిపోవడానికి అని ఇటు వెళ్ళిపోయింది. తన శవం కూడా దొరకలేదు. అందరూ వెతికి వెతికి చనిపోయిందనుకొని ఆశ వదిలేశారు. కానీ నేను చనిపోలేదు. అందుకు కారణం నా కడుపులోని నా బిడ్డ. పెళ్ళికి వెళ్ళిన మేము అనుకోని పరిస్థితిలో ఒకటైనాము. ఎలాగూ మాకు పెళ్ళి ఫిక్స్ అయ్యింది. జాబ్ వచ్చే వరకు ఆగకుండా పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాము. రాజు చనిపోవడంతో ఆ విషయం మర్చిపోయిన నాకు నేను ఉన్నానంటూ బుజ్జిరాజు గుర్తు చేశారు. విషయం తెలిస్తే అమ్మా నాన్న తట్టుకోలేరు. నా కడుపులోని బిడ్డని చంపేస్తారు. నా చెల్లికి కూడా నా వలన ఇబ్బంది కలుగుతుంది అని ఆలోచించిన నేను అలా ఇంటి నుండి బయటికి వచ్చాను. ముందు రోజే నాకు జాబ్ వచ్చినట్టు లెటర్ రావడంతో ఆ లెటర్ తీసుకొని అమ్మ వాళ్లకు దూరంగా వెళ్ళిపోయాను. నాకు అబ్బాయి పుడితే వాడికి మా ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా శ్రీరాజ్ అని పేరు పెట్టుకొని మా ప్రేమకు ప్రతిరూపంగా
రాజుని తనలో చూసుకుంటూ పెంచాను. తనని బాగా చదివించాను. ఇంజనీరింగ్ పూర్తి చేసి గ్రూప్స్లో సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్కు వెళ్ళాడు. నన్ను అమ్మలా కాదు, తన కూతురులా, తన కంటి పాపలా నన్ను చూసుకుంటాడు. శ్రీరాజ్ నాకు ఇంతకంటే ఏమి కావాలి? అమ్మా నాన్నని, రాజుని తన ముద్దు మాటలతో అందరినీ మురిపించాడు నా బంగారు తండ్రి. అది చదువుతున్న నా కళ్ళల్లో నీళ్లు. అక్క అంటూ ఏడుస్తూ అలా ఎంతసేపు ఉండిపోయానో నాకే తెలియలేదు. కాలింగ్ బెల్ సౌండ్కి ఈ లోకంలోకి వచ్చాను. వెళ్ళి చూస్తే ఎదురుగా అపరిచిత వ్యక్తి. మా అబ్బాయి వయసు ఉంటుంది. ఎవరు కావాలి బాబు అన్నాను. విద్య గారి కోసం వచ్చాను అని చెప్పాడు. పరిచయం ఉన్న వ్యక్తిలా ఉన్నాడు. లోపలికి రా బాబు అంటూ హాల్లోకి వచ్చాను. అబ్బాయిని కూర్చోమని చెప్పి మంచినీరు ఇచ్చాను. ఆంటీ మీరు ఫోన్ చేశారు, బ్యాగ్ దొరికింది అని అన్నాడు. చిన్న పని ఉండి వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది ఆంటీ, అందుకే బ్యాగ్ కోసం ఈరోజు వచ్చాను. అప్పుడు తెలిసింది, చూసిన వ్యక్తిలా ఎందుకు అనిపించింది. తన రక్త సంబంధం, నా అక్క కొడుకు కదా. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుండగా శ్రీరాజుని దగ్గరికి తీసుకొని నుదుటిన ముద్దు పెట్టుకుంది. మా అమ్మ తప్ప మాకు ఎవరూ లేరు, ఎందుకు ఈవిడ నాపై ఇంత ప్రేమ చూపిస్తుంది అని మనసులో అనుకున్నాడు. శ్రీ ఆశ్చర్యంగా, ఎవరు ఈ ఆంటీ నాపై ఇంత ప్రేమ చూపిస్తుంది అని మనసులో అనుకుంటున్నాడు. అది గమనించిన వింజ, నీవు నా సొంత అక్క కొడుకువి. మా అక్క లేదు అనుకున్నా నాకు ఈ డైరీ రూపంలో దొరికింది అని శ్రీకి చెప్పి, దొంగ వల్ల మంచే జరిగింది. ఫోన్ చేసి అమ్మ వాళ్లను అక్క విషయం చెప్పి బయలుదేరి రమ్మన్నాము. వారికి విషయం చెప్పి శ్రీరాజ్ వెంట వారింటికి వెళ్ళింది. సడన్గా ఎదురైన చెల్లిని చూసి సంతోషంతో ఎన్నో సంవత్సరాలుగా తన మనసులో ఉన్న దుఃఖం అంతా కన్నీటి రూపంలో బయటికి వచ్చింది. అక్కని శ్రీరాజ్ని తీసుకొని తన ఇంటికి వచ్చేసరికి వెల్కమ్ బోర్డుతో మా అబ్బాయి, మా వారు, అమ్మా నాన్న అందరూ ఎదురు చూస్తున్నారు. రాజ్ అమ్మా నాన్నలకు విషయం చెప్పి వారిని పిలిపించారు. ఎవరూ లేరు అనుకున్న మాకు ఇంతమంది ఉన్నారు. నన్ను బ్రతికించుకోవడం కోసం తన వారందరినీ వదిలి ఒంటరిగా మిగిలిన అమ్మను చూస్తే శ్రీరాజుకు అమ్మపై ప్రేమ రెట్టింపైంది. అమ్మ ప్లేస్లో వేరే ఎవరున్నా కడుపులో బిడ్డను చంపి మరో పెళ్లి చేసుకునేవారు. తన జీవితాన్ని నా కోసం వదిలేసుకుంది. ఇలాంటి అమ్మ దొరకటం నా అదృష్టం. కళ్ళల్లో నీళ్లు బయటికి రానియకుండా శ్రీరాజును తీసుకొని రాజ్ అమ్మా నాన్న చేతిలో పెట్టింది. మీ రాజు ప్రతిరూపం అంటూ అందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు. అందరూ దేవిని, శ్రీరాజ్ని చూస్తూ సంతోషంతో అక్కును చేర్చుకున్నారు. ఎన్నో రోజుల తర్వాత వారి జీవితంలో పండుగ వాతావరణం వచ్చింది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.